వాక్యాన్ని మీ చేత చదివిస్తాను. రెండు ప్రధానమైన ఉద్దేశాలు నాకున్న ఈ ప్రసంగం చేయడం వెనుక. సో దాన్ని ఇంగ్లీష్లో గాడ్స్ సావరెనిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అంటారు. దేవుని సార్వభౌమత్వం, మానవుని మనిషి బాధ్యత. ఇది నేను మీకు బోధించబోయే అంశానికి టైటిల్. ఒకసారి చెప్తారా? ద సావరెనిటీ ఆఫ్ గాడ్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యాన్. దేవుని సార్వభౌమత్వం, మనిషి బాధ్యత. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. అపోస్తలు 2:23. ఒకవేళ మీరు తీస్తే నాతో పాటు మీరు కూడా చదవచ్చు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను. ఎవరు ఇంతకీ ఈయన అంటే? ప్రభువైన యేసుక్రీస్తు. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అపోస్తలు 4:27-28. 4:27-28 అంటే ఒక పేజీ తిప్పితే 4వ అధ్యాయం కనిపిస్తుంది. అందులో 27-28 వచనాలు. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఇప్పుడు ఈ వచనాన్ని గమనించి నేను అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి. 2:23 చూడండి ఒకసారి. అపోస్తలు 2:23. యేసు ప్రభు సిలువ వేయబడడానికి కారణం ఎవరు? అపోస్తలు 2:23 చూసి నాకు జవాబు చెప్పండి. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు సిలువ పైన మరణించాడు. దానికి కారణం ఎవరు? ఎస్, 2 జవాబులు వచ్చేసినాయి. మొదటిది ఒక జవాబు ఏమొచ్చిందంటే దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. సో ఒక కారణం ఎవరు? దుష్టులు. తర్వాత ఇంకా ఎవరో కారణం అంటే అదే వచనంలో ఉంది. ఇంకా ఎవరుంది? దేవుడు అని ఉంది. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు అని. ఓకే. అలాగే మీరు 4:27-28లో కూడా ఇక్కడ దుష్టులు అనేదాన్ని ఇంకా కాస్త స్పష్టం చేశాడు. అక్కడ దుష్టులు అంటే ఎవరెవరో పేర్లు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. హేరోదు అనే పేరు కనిపిస్తుంది. తర్వాత ఇంకెవరు? పొంతి పిలాతు అనే రోమా గవర్నరు పేరు కూడా మనకి కనిపిస్తుంది. ఇంకెవరు కనిపిస్తున్నారు? ఇశ్రాయేలీల ముందు ఇంకోటి ఉంది. అన్ని జనులు అంటే ఎవరు ఇక్కడ? రోమ్కి చెందినటువంటి సైనికులు. ఈ సైనికులే కదా మొళ్ళ కిరీటం పెట్టారు. మొళ్ళ కిరీటం పెట్టమని హేరోదు కానీ పిలాతు కానీ చెప్పారా? లేదు. మొళ్ళ కిరీటం సైనికులే పెట్టారు. తర్వాత అన్య జనులతో పాటు ఇంకెవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు అన్నప్పుడు ఎవరెవరు వస్తారు అంటే అధికారులు ఉన్నారు. ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు. ఆయనను సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఈ దుష్టులు ఎవరు అంటే హేరోదు, పిలాతు, అన్ని జనులు, ఇశ్రాయేలు ప్రజలు. అలాగే ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు. అలాగే ఇంకెవరు కూడా కనిపిస్తున్నారు. ఆ సిలువ వేయబడడం అనేది దేనిని బట్టి జరిగిందట? ఏవి జరగవలెనని 4:27-28 చూడండి. నీ హస్తమును నీ సంకల్పమును నిర్ణయించను. అంటే ప్రార్థన చేస్తున్నారు అనమాట అపోస్తులు. నీ హస్తము నీ సంకల్పము నిర్ణయించను అన్నారు. ఇంతకీ నీ హస్తము నీ సంకల్పం అంటే ఎవరి సంకల్పం, ఎవరి హస్తం? అది దేవుని. అంటే దేవునికే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ
నీ హస్తము నీ సంకల్పము ఏవి జరగాలని ముందుగానే నిర్ణయించాయో వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడు యేసుకు విరోధంగా వీళ్ళందరూ కూడుకున్నారు అని చెప్పాడు. అంటే యేసు శిలువ మరణం పొందాలి అనేది ఎవరి హస్తం నిర్ణయించింది? ఎవరి సంకల్పం నిర్ణయించింది? దేవుని సంకల్పమో దేవుని హస్తమే నిర్ణయించాయి. కాబట్టి ఇప్పుడు రెండు అంశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. యేసును శిలువ వేయడానికి ప్రధాన కారణం ఇద్దరూ కనిపిస్తున్నారు ఇక్కడ. దేవుని హస్తమే, దేవుని భవిష్యత్తు జ్ఞానమే నిర్ణయించింది అని ఒక పక్కన జవాబు కనిపిస్తూ ఉంటే మరో పక్కన ఆ దుష్టులు కూడా కనిపిస్తున్నారు. దీనినే నేను ఇందాక ఒక టైటిల్ చెప్పాను, దేవుని సార్వభౌమత్వము అలాగే మనుషుల బాధ్యత అని. ఓకే, అంటే ఈ సృష్టిలో ఏది జరిగినా సరే దేవుడు నిర్ణయ ప్రకారమే జరుగుతుంది. ఓకే, దాన్ని కూడా మీకు వాక్యంలో నుంచి చూపిస్తాను. ఏది జరిగినా అది దేవుని యొక్క నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయాన్ని తీయండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ 1 11 12 వచనాలు కలిపి ఉన్నాయి. అందులో చివరి మాటనే నేను చదువుతాను. ఆయన తన చిత్తానుసారముగా, కనిపించిందా మీకు మగపిల్లలు? మీరు బైబిల్ చూస్తున్నారమ్మా? ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగిస్తున్నాడు. ఇప్పుడు సమస్త కార్యములు అంటే అర్థం ఏంటి? అన్ని కార్యాలు అని అర్థమా, లేకపోతే కొన్ని కార్యాలు అని మాత్రమే అర్థమా? అన్ని కార్యాలు అనే అర్థం. ఆయన అన్ని కార్యాలను ఆయనే జరిగిస్తున్నాడు అని ఉంది కదా. అయితే దేని ప్రకారం జరిగిస్తున్నాడు ఆయన? తన చిత్తానుసారంగా. చిత్తం అంటే ఏంటి? తన మనస్సులో, తన హృదయంలో అని, తన హృదయం అని, తన మనస్సు అని, తన మనసులో పుట్టిన లేకపోతే తన మనసులో నిర్ణయించుకున్న ఆ నిర్ణయం ప్రకారం, ఆ ప్లాన్ ప్రకారమే ఆయన సమస్తాన్ని కూడా జరిగిస్తున్నాడు అని ఎఫెసీ 1:12లో మనం చూస్తున్నాం. అంటే సృష్టిలో ఏ కార్యం జరిగినా సరే అది దేవుడికి తెలియకుండా జరుగుతోందా? దేవునికి తెలియకుండా ఏమీ జరగట్లేదు. సమస్త కార్యాలు కూడా. అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు, మొన్న తుఫాన్ వచ్చింది అన్న, లేదా పాస్టర్ గారు, లేదా అంకుల్, మీరు ఎలా పిలిచినా పర్వాలేదు. మొన్న తుఫాన్ వచ్చింది కదా, ఆ తుఫాను కూడా దేవుడికి తెలిసే వచ్చిందా అని మీరు అడిగారు అనుకోండి. అప్పుడు ఎఫెసీ 1:12 ప్రకారం మనం జవాబు ఏం చెప్పాలి? అవును అనే చెప్పాలి. ఎందుకంటే తుఫాన్ వచ్చినా, కరువు వచ్చినా సరే అందులో దేవుని హస్తం ఉంది అని చెప్పడానికి బైబిల్లో కూడా రుజువులు ఉన్నాయి. యోనా నినవే పట్టణానికి వెళ్ళి వాళ్లకు దుర్గతి కలుగుతుందని ప్రకటించు అనంటే తర్షీష్ వెళ్ళే ఓడ ఎక్కి పారిపోతూ ఉన్నప్పుడు, ఆ ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నప్పుడు ఆ సముద్రం పైన ఏం పుట్టిందట? ఒక పెద్ద తుఫాను పుట్టింది. అక్కడ మీరు ఆ వాక్యాన్ని కనుక గమనిస్తే యోనా గ్రంథంలో యెహోవాయే ఆ తూర్పు గాలి అంటే ఆ తుఫానుని పుట్టించాడు అనే విషయం మనకి కనిపిస్తుంది. మీరు పాత నిబంధనలో 762వ పేజీ తీస్తే యోనా గ్రంథం తీస్తే అక్కడ 1వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే, అయితే యెహోవా, కనిపించిందా? మగపిల్లలు, నాకు మగపిల్లల మీద ఎక్కువ డౌటు. ఎందుకంటే చదువుకు సంబంధించిన విషయాల్లో, బైబిల్ సంబంధించిన విషయాల్లో ఆడపిల్లలు ఏంటో ఫస్ట్ ఉంటారు. మరి మగపిల్లల గురించి ఎందుకో నాకు, అంటే మా అబ్బాయి కూడా ఉన్నాడులేండి, మా అబ్బాయికి మా అమ్మాయికి పోటీ పెట్టినా ఒక్కొక్కసారి ఎందుకో మా అమ్మాయి గెలిచేస్తూ ఉంటుంది ఇలాంటి విషయాలు. సరే, సారీ, మిమ్మల్ని ఏమి నేను కించపరచట్లేదు. మీరు కొన్నిట్లో ఫస్ట్ వస్తారులే, మీకు తెలుసా ఎందులో. 4వ వచనం చూడండి. అయితే యెహోవా సముద్రము మీద
పెద్ద గాలి పుట్టింపగా. అంటే ఈ గాలిని పుట్టించడం అనేది ఎవరి నుంచి కలుగుతుందని యోనా రాస్తున్నాడు? యెహోవాయే అని అంటున్నాడు. ఓకే, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. అంటే ఇప్పుడు అప్పుడు తుఫానేమో యెహోవా రప్పించాడు. మొన్నొచ్చిన ఏం తుఫాన్ అది? అంతా సరిగ్గా చదవలేదులేండి. ఆ తుఫాన్నికి దేవుడికి సంబంధం లేదని అనుకోవడానికి లేదు. ఎందుకనంటే అప్పటికి ఇప్పటికీ కూడా ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. కాబట్టి తుఫాన్ వచ్చింది అనంటే అది ఎవరి అనుమతి ప్రకారం, ఎవరి నిర్ణయం ప్రకారం వస్తుంది? అది దేవుని నిర్ణయం ప్రకారమే వస్తుంది. ఆ తర్వాత ఈ యోనా గ్రంథంలోనే ఇంకొక విషయాన్ని చూస్తే మీరు 1వ అధ్యాయంలోనే ఒక చేపను దేవుడు నియమించాడు అనే సంగతి కూడా మనకి కనిపిస్తుంది కదా. చూడండి, అది ఎక్కడ కనిపిస్తుంది? 17వ వచనం చూస్తే, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. అంటే ఎవరు నియమించారా చేపనే? ఆ దేవుడు దానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఒక మనిషి ఇప్పుడు నీటిలో పడిపోతాడో నువ్వు వెళ్ళి అతన్ని మింగేయాలి, అంతే తప్ప దాన్ని ఆ వ్యక్తిని మొత్తానికి నువ్వు ఏ పార్ట్ కా పార్ట్ పీకేసి, తలకాయ, కాళ్ళు, చేతులు ఏ పార్ట్ కా పార్ట్ పీకేసి నవ్వులేసి మింగేయాలి అనే అనుమతి దానికి లేదు. దానికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? కేవలం అతన్ని నువ్వు మింగాలంతే. అదే ఆజ్ఞ. సో యెహోవా నియమించి ఉండగా యోనా మింగబడ్డాడు. 3 రోజులు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉన్నాడు. అది అయిన తర్వాత మళ్ళీ 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయిగా, అంటే చేపలకు కూడా ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. ఇక్కడ గమనిస్తున్నారా? ఇందాక 1వ అధ్యాయంలో ఏం చూసాం? తుఫానుకు ఆజ్ఞ ఇచ్చాడు. 2వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? ముందు నియమించాడని 1:17లో చూసాం. 2:10లోనేమో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను అనే విషయం మనం చూస్తున్నాం. తర్వాత 4వ అధ్యాయం చూస్తే 4:6 చూడండి. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి, అంటే యోనాకి ఎండ దెబ్బ బాగా తగులుతూ ఉంది, ఇక సొమ్మసిల్లిపోయే స్థితికి వచ్చేసినప్పుడు దేవుడు ఏం చేశాడట? ఒక సొర చెట్టు ఒకటి ఏర్పాటు చేశాడు. అంటే అది అప్పటికప్పుడే మొలిచేసింది అనమాట. అప్పటికప్పుడే మొలిచేసి అప్పటికప్పుడే అది ఎదిగిపోయి యోనాకి నీడ వచ్చేలాగా చేసింది. ఓకే, అప్పటికప్పుడే చెట్టు వచ్చేసింది. సో అది ఎదిగింది. తర్వాత మళ్ళీ ఏం చేశాడట? మరలా మీరు అదే 4వ అధ్యాయం చూస్తే 7వ వచనంలో, మరుసటి ఉదయం మందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా, ఆ పురుగు ఏం చేసింది? అది చెట్టును తొలిచినందున ఆ చెట్టు వాడిపోయింది. మరలా 8వ వచనం చూడండి, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాడు. చాలా వేడిగా ఉండే తూర్పు గాలి వచ్చింది. ఓకే, అది ఆ ఎండ దెబ్బ తగిలినప్పుడు అతడు సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఈ గ్రంథంలోనే మనం ఏం చూస్తున్నామంటే, ఒక పురుగైనా, ఒక పెద్ద చేపైనా, సముద్రం మీద పుట్టే తుఫానైనా, లేకపోతే నేల మీద నుండి వచ్చే వేడి గాలైనా సరే, అవన్నీ కూడా ఎవరి ఆజ్ఞలను బట్టి పనిచేస్తున్నాయి? దేవుని ఆజ్ఞలను బట్టి పనిచేస్తూ ఉన్నాయి. అందువల్ల నేను మొదట చెప్పిన మాట ఏంటనంటే, సమస్తము కూడా దేవుని యొక్క నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. ఈ భూమి మీద ఏం జరిగినా ఆయన సెలవు లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగట్లేదు. ఓకే, ఇప్పుడు మనం అపోస్తల కార్యాలు 2:23లో ఏం చదువుకున్నామంటే, యేసు ప్రభువు మరణం వెనకాల దేవుని హస్తం ఉంది,
అలాగే దుష్టుల యొక్క హస్తం కూడా ఉంది అని చెప్పి మనం చూసాం కదా. అంటే దీన్ని బట్టి ఏమి మనం ఒక అభిప్రాయానికి రావచ్చంటే, భూమి మీద జరిగే అత్యంత ఘోరమైన పాపాల వెనక కూడా దేవుని యొక్క నిర్ణయం ఉంది అని మనం చెప్పుకోవచ్చా లేదా? అంటే భూమి మీద జరిగిన అత్యంత ఘోరమైన పాపం ఏంటో ఒకటి చెప్పండి. భూమి మీద జరిగిన అత్యంత ఘోరమైన పాపం, ఎస్, యేసు ప్రభువును సిలువ వేసి చంపడమే భూమి మీద జరిగిన అత్యంత ఘోరమైన పాపం. ఎందుకంటే ఆయన పాపరహితుడు, అవునా, పాపం లేనివాడు, ఆయన సత్యస్వరూపి, ఆయన ప్రేమస్వరూపి. అలాంటి ప్రేమ కలిగిన వాడిని, జీవితాలను కట్టిన వాడిని, వేల కొలది జనాన్ని స్వస్థపరిచిన వాడిని, అణిచివేయబడిన వాళ్ళందరినీ కూడా పైకి లేవనెత్తిన వారిని, చనిపోయిన వాళ్ళని సైతం బ్రతికించగలిగిన వాడిని, సత్యం కోసం రోషంగా జీవించినటువంటి ఆ ప్రభువును ఎలా చంపారు అంటే నిందలు మోపి కదా, అబద్ధ సాక్షుల్ని పిలిపించి, అధికారుల్ని భయపెట్టి, ఆయన శిష్యుల్లో ఒకడికి లంచం ఇచ్చి, ఎన్ని నాణేలు? 30 వెండి నాణేలు. అంటే దాంతో ఒక పొలం కొనే ఇచ్చనమాట. పొలం కొనేంత డబ్బులు ఇచ్చారు. సో ఒకడికి లంచం ఇచ్చి, ఒకళ్ళని భయపెట్టి, తర్వాత కొద్ది మందిని అబద్ధ సాక్షుల్ని మోపి, ఇలా దుర్మార్గపు చర్యలన్నీ రాత్రికి రాత్రే కోర్టులు నిర్వహించి ఆయనను సిలువేయించి చంపారు. కాబట్టి భూమి మీద అత్యంత దారుణమైన అన్యాయానికి గురైన వాళ్ళు ఎవరో అని అంటే ఎవరి పేరు చెప్పాలి మనం? అత్యంత దారుణమైన అన్యాయం అంటే భూమి మీద మనుషులకు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయనే సంగతులు మనం వింటూ ఉంటాం. కానీ అత్యంత ఘోరమైన అన్యాయం ఎవరికి జరిగింది? ప్రభు అయిన యేసుక్రీస్తుకు జరిగింది. ఎందుకనంటే మనలో ఎవరైనా సరే, మనకి ఎవరికైనా అన్యాయం జరిగిందనంటే మనం ఎంతో కొంత ఆ అన్యాయాన్ని అనుభవించడానికి అర్హులమనే చెప్పాలి. ఎందుకనంటే మనము యేసుక్రీస్తు మాదిరిగా సత్యస్వరూపులం కాదు, ప్రేమ స్వరూపం కాదు, పాపం లేకుండా జీవించే వాళ్ళమేమీ కాదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరైనా కూడా నిందించడానికి, ఎవరైనా లోపాలను ఎత్తి చూపించడానికి ఆయనలో ఏ దోషము కూడా, ఏ కపటము కూడా లేదు. అలాంటి నిర్దోషిని అన్యాయంగా సిలువకి పంపించడం, దాన్ని బట్టి మనం ఏం చెప్తామంటే భూమి మీద జరిగినటువంటి అత్యంత ఘోరమైన పాపం ఏదైనా ఉంటే అది యేసు ప్రభుని సిలువ వేయడమే. అలాగే భూమి మీద జీవించిన మనుషుల్లో అత్యంత ఘోరమైన అన్యాయం జరిగిందనంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తుకు జరిగినటువంటి అన్యాయంతో ఇంకా దేన్ని కూడా పోల్చలేం. కానీ అలాంటి ఘోరమైన ఆ అన్యాయం వెనక, ఆ దుర్మార్గత వెనక కూడా ఎవరి హస్తం ఉంది? దేవుడు నిశ్చయించిన సంకల్పము అని అన్నాడు. ఇంగ్లీష్లో భలే ఉంది. అండ్ దిస్ మ్యాన్, నేను అపోస్తులు 2:23 చెప్తున్నాను. అండ్ దిస్ మ్యాన్ డెలివర్డ్ ఓవర్ బై ద ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్. ప్లాన్ అనే మాట తెలుసు కదా? ప్లాన్ అంటే ప్రణాళిక. ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్ అంటే ముందుగానే నిర్ణయించిన ప్లాన్. ఎవరు నిర్ణయించిన ప్లాన్ ఇది? దేవుడు నిర్ణయించినటువంటి ప్లాన్. మీరు సిలువ వేయించి చంపారు అని మనం అపోస్తులు 2:23 చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నా సందేశం మీకు క్లియర్ అయిపోయింది. నేను 2 అంశాలు చెప్పాలనుకున్నాను. దేవుని సార్వభౌమత్వం అనే అంశం. అదేంటనంటే ఈ భూమి మీద ఏం జరిగినా సరే అది దేవుని నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అది మంచి పనే కావచ్చు, చెడ్డ పనే కావచ్చు, దేవుని నిర్ణయం ప్రకారమే అది జరుగుతూ ఉంది. ఓకే, అది ప్రకృతి వైపరీత్యమే కావచ్చు, పంటలు బాగా పండడమే కావచ్చు. ఇప్పుడు పంటలు బాగా పండడం గురించి కూడా వాక్యంలో నేను ఒక ఉదాహరణ చెప్పగలను. ఇప్పుడు యోసేపు గురించిన ఆ చరిత్ర తెలుసు కదా. యోసేపు పాత నిబంధన ఆదికాండంలో మనకు కనిపిస్తాడు. యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరోకు వచ్చినటువంటి కలల ప్రకారం
7 సంవత్సరాలు విస్తారంగా పంటలు పండుతాయి అని చెప్పాడు. 7 సంవత్సరాల బీభత్సమైన కరువు వస్తుంది అని కూడా చెప్పాడు. అయితే ఆ సమృద్ధిగా పంట పండడానికి, ఆ బీభత్సమైన కరువు రావడానికి కూడా అది ఎవరి నిర్ణయం ప్రకారం జరుగుతుందని యోసేపు చెప్పాడు? దేవుడే దీనిని నిర్ణయించాడు, దీనిని శీఘ్రముగా వేగంగా జరిగిస్తాడు, కాబట్టి ఫరోకి కళ 2 సార్లు వచ్చింది అంటాడు. కాబట్టి సమృద్ధిగా పంటలు పండితే దాని వెనక ఎవరి హస్తం ఉంది? చెప్పాలి మీ నోటితో. ఎవరి హస్తం ఉంది? పిల్లలు, మగపిల్లలు, దేవుని హస్తం ఉంది. అలాగే బీభత్సమైన కరువు వచ్చింది, దాని వెనక ఎవరి హస్తం ఉంది? దేవుని హస్తం ఉంది. సో ఇప్పుడు ఒక అంశం క్లియర్ అయిందా? ఇప్పుడు మీరు ఆదికాండంలో మన 2-3 అధ్యాయాలు చూస్తే, చాలాసార్లు ఆదికాండం 2-3 అధ్యాయాలు చదివినప్పుడు మనకి కొన్ని ప్రశ్నలు వస్తాయి. కొన్ని ప్రశ్నలు ఏంటంటే, అసలు దేవుడు ఆదాముని ఆ పండు తిననివ్వకుండా ఆపి ఉంటే అసలు మనకి ఇన్ని సమస్యలు వచ్చి ఉండే కాదు కదా, అవునా? అంతెందుకు, అసలు ఆదాము హవ్వలో ఆ పండు తినడానికి ప్రేరేపించిన వాడు ఎవడో కూడా మనకు తెలుసు. ఎవరో? సాతానుగాడు. సాతానుగాడిని అసలు పాపం చేయనివ్వకుండా అడ్డుకొని ఉంటే, లేకపోతే వాడు పాపం చేసిన వెంటనే వాడిని చంపేసి ఉంటే అసలు భూమి మీద ఇన్ని దుర్మార్గపు చర్యలు, చెడ్డ కార్యాలు ఇవి జరగకుండా ఉండేవి కదా అని మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది, అంటే మీలాంటి యవ్వనస్తులు ఎప్పుడైనా కానీ ఆదికాండం 2-3 అధ్యాయాల గురించి మాట్లాడితే కొన్ని ప్రశ్నలు ఎలా వస్తాయంటే, అసలు దేవుడు చెట్టు ఎందుకు పెట్టాడు? ఎప్పుడైనా విన్నారా? లేదా మీకు ఎప్పుడైనా వచ్చిందా అలాంటి ఆలోచన? దేవుడు చెట్టు ఎందుకు పెట్టాడు? దేవుడు ఆపచ్చు కదా. దేవుడు మనుషులు చెయ్యాలనుకున్న పాపాన్ని ఆపినట్లు మనకి బైబిల్లో కనిపిస్తుందా లేదా? మనుషులు పాపం చెయ్యాలనుకున్నారు, కానీ దేవుడు దాన్ని మధ్యలోనే అడ్డుకున్నాడు అనడానికి ఏదైనా మీకు ఉదాహరణలు తెలుసా బైబిల్లో నుంచి? మనుషులు పాపం చేయాలనుకున్నారు, కానీ దేవుడు అడ్డుకున్నాడు. ఏమన్నా మీకు గుర్తొస్తే చెప్పండి. అంటే నాకు కొంచెం గట్టిగా చెప్పాలి. బిలాము అనేవాడు దేవుని ప్రజల్ని శపించాలి అని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు అతనికి అసలు శపించడానికి ఒప్పుకున్నాడా? అస్సలు అవకాశం ఇవ్వాల. వెరీ గుడ్. ఇంకేమైనా చెప్తారా? మగపిల్లల సైడ్ నుంచి వచ్చేసింది, ఆడపిల్లల సైడ్ నుంచి చెప్పాలి. మనుషులు పాపం చెయ్యాలి అని ప్లాన్ వేసుకుంటే దేవుడు దాన్ని మధ్యలోనే అడ్డుకోవడం అనే దానికి ఉదాహరణలు. కయీను హేబేలు అంటే దేవుడు ఆపాడా? కాదు, నేను మధ్యలో ఆపడం గురించి. అంటే ఇప్పుడు మధ్యలో ఆపేయాలి, దేవుడు పాపాన్ని ఆపేయాలి. ఇప్పుడు కయీను పాపం చేసి చంపేశాడు, చంపిన తర్వాత దేవుడు వచ్చాడు. బాబేలు గోపురం ఏంటండి అసలు? జెంట్స్ మీ పరువు ఎలా తీసేస్తున్నారు చూడండి. నేనే మిమ్మల్ని ఈ ఆకాశానికి ఎత్తేస్తే మీరేం మాట్లాడట్లేదు. బాబేలు గోపురం ఏం చేశారు అంటే, మనుషులు ఏమనుకున్నారో ఆకాశాన్ని అంటే విధంగా ఒక గోపురాన్ని కట్టాలనుకున్నారు, కానీ కట్టారా? అలా కడుతూ ఉండగానే దేవుడు వచ్చి ఏం చేశాడు? ఒకళ్ళ మాటలు ఒకళ్ళ అర్థం కాకుండా తారుమారు చేశాడు. అంటే అప్పటి వరకు ఉదాహరణకి తెలుగు మాట్లాడే వాళ్ళు తమిళంలో మాట్లాడుతూ ఉంటే ఏమర్థం అవుద్ది? తమిళం విన్నప్పుడల్లా నాకు ఏ బూతులు విన్నట్టు వినపడుతుందా? అఫ్కోర్స్ మనం తెలుగు మాట్లాడేది వాళ్ళు కూడా బూతులో ఉంటాయి, మనకు తెలియదు. సో బాబేలు గోపురాన్ని కట్టాలి అని మనుషులు అనుకున్నారు, కానీ దేవుడు అది పూర్తి కాకుండానే మధ్యలో వచ్చి అడ్డుకున్నాడు. ఇంకా ఏమైనా చెప్తారా? కనీసం ఆడపిల్లలు ఇంకా ప్రయత్నం చేయండి. ఎస్, ఎలీషాని చంపేద్దాం అనుకున్నారు. అయితే దేవుడు దేవదూతల్ని పంపించి ఆయన ఉన్న పర్వతం చుట్టూరు కూడా దేవదూతల్ని ఒక కవచంగా పెట్టి ఎలీషాని చంపకుండా అడ్డుకున్నాడు. అబ్బాయి వీళ్ళు ఏమైనా మాట్లాడతాను అనుకున్నా, వీళ్ళేం మాట్లాడలేదు. సరే మీరు చెప్పట్లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ 100 గుంజీలు తీయండి. ప్రభు అయిన యేసుని చిన్నతనంలో ఉన్నప్పుడే హేరోదు రాజు చంపేద్దాం అనుకున్నాడు, కానీ అది జరిగిందా? దేవుడు అడ్డుకున్నాడు కదా.
యోసేపును కూడా పాత నిబంధనలు యోసేపును కూడా చంపేద్దామని ముందు అనుకున్నారు, కానీ చంపారా? చంపకుండా అది ఆయన అమ్మవేయబడేలాగా దేవుడు నిర్ణయించాడు. శారాను తీసుకెళ్ళి ఫరో పెళ్లి చేసేసుకుందామని అనుకున్నాడు. ఓకే, కానీ అది జరగనిచ్చాడా దేవుడు? అడ్డుకున్నాడు దేవుడు. అబీమెలెకు కూడా శారాను తీసుకెళ్ళి శారాను పెళ్లి చేసేసుకుందాం, భారీగా చేసేసుకుందాం అనుకున్నాడు. దేవుడు అడ్డుకున్నాడా? అడ్డుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి పురుషుడిని కూడా చంపేయాలి అని ప్లాన్ వేసుకున్నాడు ఫరో, కానీ అది పూర్తిగా జరగనిచ్చాడా? జరగనివ్వాల. అంటే ఇన్ని ఉదాహరణలను ఎందుకు చెప్తున్నానంటే, మనిషి పాపం చెయ్యాలి అని అనుకున్న ప్రతి సందర్భంలో కూడా మనిషిని ఆ పాపం దేవుడు చేయనివ్వకుండా మధ్యలోనే అడ్డుకున్నాడు. అడ్డుకున్నాడు లేదా? ఎన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయా లేదా? మరి అలాంటప్పుడు సాతాను గారిని కూడా అడ్డుకోవచ్చు కదా పాపం చేయకుండా. వాడేమనుకున్నాడు? నేను మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను అని అనుకున్నాడు యెషయా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారం. తర్వాత వాడు పడిపోయింది కాక ఏదైనా వనంలోకి వచ్చి దేవుడు ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాల్లో దేన్నైనా తినకూడదు అని చెప్పాడా, ఇది నిజమా అని సందేహాలు పుట్టించి వాళ్ళు ఆ పండు తినేలాగా ప్రేరేపించాడు. సరే, సాతాను గాడిని అడ్డుకోలేదు, కనీసం ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి వాళ్ళు తింటా ఉండగా రేయ్ అని ఆదాముని అనుంటే, అవ్వ దగ్గరికి వచ్చి ఏయ్ పిచ్చి పిల్ల ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా ఒక్క అరుపు అరిచి ఉంటే ఏం జరుగుండేది? ప్రభా అని చెప్పేసి ఆ పండాల పడేసి సారీ ప్రభా అని ఆపేసి ఉండేదిగా. కానీ ఆపాడా? ఆపలేదు. సాతాన్ని ఆపాడా? ఆపలేదు. సో దీనిని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఒకటేమో ఫస్ట్ నేను స్పష్టం చేశాను. ఏం స్పష్టం చేశాను? ఏ కార్యం జరిగినా, భూమి మీద ఏ కార్యమే జరిగినా, అది సమృద్ధిగా పంట పండడమే కావచ్చు, బేవచ్చమైన కరువే రావచ్చు, ఒక మనిషిని కాపాడడమే కావచ్చు, లేకపోతే ఒక మనిషిని దారుణంగా హత్య చేయడమే కావచ్చు, తుఫానే రావచ్చు, భూకంపమే రావచ్చు, ఒక పురుగు వచ్చి చెట్టుని తినేయడమే కావచ్చు, రాత్రికి రాత్రి చెట్టు మొలిచేయడమే కావచ్చు, ఒక జంతువు ఒక చేపని దేవుడు నియమించడమే కావచ్చు, ఆ చేపని మళ్ళీ ఆజ్ఞాపించి ఏమైనా నేల మీద కక్కేయడమే కావచ్చు. ఎలాంటి చర్య వెనకైనా సరే దేవుని హస్తం ఉంది అనేదాన్ని నేను మొదట స్థాపించాను. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, దేవుడు పాపాన్ని ఆపగలడా లేడా? ఆపగలడా? శక్తి ఉందా? ఒకవేళ ఆపలేడు అని అన్నారనుకోండి, అప్పుడు మనం దేవదోషం చేసినట్లు. ఎందుకు తెలుసా? దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకున్నటువంటి శక్తిని మనం కొలవలేం. అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడు. పాపాన్ని అడ్డుకోగలడు. పాపాన్ని అడ్డుకున్న సందర్భాలు కూడా మనం బైబిల్లో అనేకం చూసాం. మరి పాపాన్ని అడ్డుకోగలిగి కూడా పాపాన్ని ఎందుకు అడ్డుకోలేదు అంటే, సాతానుగాడు పాపం చేయకుండా కూడా ఆపగలడు. ఆదాము హవ్వలో ఆ పండు తినకుండా ఆపగలడు, కానీ ఆపాడా? ఆపలేదు. దేవుడు మంచోడేనా? దేవుడు పరిశుద్ధుడేనా? ఎస్. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నీతిమంతుడైన దేవుడు, మంచివాడు, పరిశుద్ధుడైన దేవుడు. మరి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలోనికి పాపాన్ని ఎందుకు రానిచ్చాడు? ఎందుకు రానిచ్చాడు? కొద్దిమంది ఈ ప్రశ్న అడిగి మంచివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు అని మీరు అంటున్నారు. నీతిమంతుడైతే, పరిశుద్ధుడైతే, మంచివాడైతే తన ప్రపంచంలోనికి చెడు అనేదాన్ని రానివ్వకూడదు. అలా రానిచ్చాడు అంటే ఆయన మంచివాడు ఎలా అవుతాడు అని చివరికి ఏమంటున్నారంటే దేవుడే లేడు అంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆయన మంచివాడు,
ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు అనే దాన్ని స్థాపిస్తూనే ఆయన ఈ లోకంలోనికి పాపం రావడానికి ఆయన ప్లాన్ వేశాడు. దానినే నేను ఇందాక అపోస్తులు 2:23 నేను చదివి ఏం చెప్పానంటే, యేసుక్రీస్తును సిలువ వేయడం అనేది ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్ ఆఫ్ గాడ్ అని ఉంది. ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్. ఎవరి ప్లాన్ ఇది? సృష్టికి ముందే దేవుడి ప్లాను. అంటే యేసు ప్రభు మరణించడం దేవుని ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్. అంటే మరి యేసు ప్రభుని మరణానికి గురి చేసిన వాళ్ళ పాపం ఉందా లేదా? అందులో పాపం అంటే ఇప్పుడు హేరోదు, లేకపోతే పిలాతు, ఇశ్రాయేలీలు, అన్ని జనులు, ఇస్కరియోతు, యోధా, వీళ్ళందరూ పాపం చేసే కదా యేసు ప్రభుని సిలువ మరణానికే గురి చేశారు. కాబట్టి అది దేవుని నిర్ణయంలో భాగమే అని అపోస్తులు 2:23, 4, 27, 28 చెబుతున్నాయి. ఓకే, సో మనం ఏం చెప్తున్నామంటే, దేవునికి తెలియకుండా ఈ సృష్టిలో ఏది జరగదో, చివరికి ఈ లోకంలోనికి పాపం ప్రవేశించింది అనంటే అది దేవుని ప్రణాళికలో భాగంగానే ఈ లోకంలోనికి ప్రవేశించింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ అడిగే ప్రశ్న, ఎందుకండి దేవుడు ఈ లోకంలోనికి పాపం రావడానికి ఆయన ప్లాన్ వేశాడు? ప్లాన్ అనే పదం నేను తప్పుగా వాడుతున్నానా? లేదు. ఎక్కడున్నది? అపోస్తల కార్యాలు 2:23 చూస్తే అక్కడ ప్లాన్ అనే మాట క్లియర్గా ఉంది. ఓకే, మరి ఎందుకు అనంటే నేను ఇంకా సాగదీయకుండా, అంటే మీరు బాగా ఆలోచిస్తారని ఇప్పుడు దాకా సాగదీస్తున్నాను. జవాబు అయితే వెంటనే 2 ముక్కల్లో చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకు ఆయన పాపాన్ని ప్లాన్ చేశాడు అనంటే, తనలోని కృపను, తనలోని సత్యాన్ని స్పష్టంగా మనుషులందరికీ చూపించాలి అనే ఉద్దేశంతోనే. ఏమేమి? ఆయనలోని కృపను, ఆయనలోని సత్యాన్ని స్పష్టంగా అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతోనే. దేవుని యొక్క గుణలక్షణాలు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్ అంటారు. అంటే భూమి మీద కానీ ఈ సృష్టిలో కానీ ఎవరికి ఇవ్వడు. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి దేవుడు అన్ని చోట్ల ఉండగలడా? ఇక్కడ ఉన్నాడు, విజయవాడలో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడా లేడా? అమెరికాలో ఉన్నాడా? లండన్లో, పాకిస్తాన్లో, ఆకాశంలో, అన్ని చోట్ల ఆయన ఉంటాడు. ఇప్పుడు అది ఎవరికి ఇవ్వడు ఆయనకి సమస్తము తెలుసు. మనకెంత తెలుసు? మనకి కొంచెం తెలుసు. అది కూడా సర్వజ్ఞానాన్ని కూడా ఎవరికి ఇవ్వడు ఆయన. సో కొన్నిటిని ఇవ్వడు ఎవరికి, ఈ సృష్టిలో ఎవరికి కూడా ఇవ్వడు. కానీ కొన్నింటిని ఇస్తాడు. ఉదాహరణకి ఆయన ప్రేమ స్వరూపి, మనలో కూడా ప్రేమ పెట్టాడు, ప్రేమించండి అని ఆజ్ఞాపించాడు. అలాగే ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమంటాడు. అంటే ఏంటి? మనకు కూడా ఇస్తున్నాడు. సత్యం ఉంది ఆయనలో, మనకి సత్యాన్ని ఇస్తున్నాడు. జాలిపడడం అనేది ఆయనలో ఉంది. ఓకే, మనకు కూడా జాలిపడే గుణాన్ని ఇస్తున్నాడు. సో కొన్ని ఇస్తున్నాడు, కొన్నేమో ఇవ్వట్లేదు. ఇప్పుడు మనకి ఇచ్చేవి గుణలక్షణాలు ఉన్నాయి కదా, వాటిని కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్ అని అంటారు. మనకి ఇస్తాడు అవి. మనకి ఇవ్వని వాటిని ఏమంటారంటే ఇన్కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్ అని అంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చే గుణలక్షణాలు ఉన్నాయి కదా, మనుషులకి కానీ సృష్టిలో ప్రాణులు కానీ ఇచ్చే గుణలక్షణాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ 2 గుణలక్షణాలుగా దాన్ని కుదించి చెబుతున్నాడు అనమాట. అదేంటంటే కృపా సత్యాలు అని. ఆ వాక్యం ఇప్పుడు యోహాను సువార్త 1:14 చూస్తే, ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏమేమి లక్షణాలు చెప్పాడు? కృప, సత్యం, సంపూర్ణత. అంటే ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ఎంత? నాట్ హాఫ్, నాట్ పార్షియల్, నాట్ 99%, నాట్ 99.999%. ఎంత? 100%.
100% ఏమేమున్నాయి? కృప ఉంది, సత్యము కూడా ఉంది. ఈ మాట కేవలం ఇక్కడ మాత్రమే కాదు, 115 కీర్తన 1వ వచనం కూడా అక్కడ రాయబడతా ఉంది. ఏమని? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. అంటే దేవుడు ఈ సృష్టిలోని ప్రాణులకి ఇచ్చేటటువంటి గుణలక్షణాలను రెండు గుణలక్షణాలుగా కుదించి చెప్పాడు. ఓకే, చెప్పండి. అవన్నీ ఏంటి? ఆ రెండు ఏంటి? కృప ఒకటి, రెండు సత్యం ఒకటి. ఇప్పుడు దేవుడు పాపాన్ని అడ్డుకోగలడు, కానీ అడ్డుకోలేదు. సాతాన్నే పాపం చేసిన వెంటనే ఆపేయగలడు, కానీ ఆపలేదు. ఆదాము హవ్వలను ఆ పండు తినకుండా ఆపగలడు, కానీ ఆపలేదు. ఎందుకు అంటే, నేను చెప్పిన కారణం ఏంటంటే, దేవుడు తనలోని కృపను, తనలోని సత్యాన్ని చూపించాలి అని అనుకున్నాడు. ఓకే, చూపించాలనుకున్నాడు కాబట్టి పాపం అనే దాన్ని ఈ లోకంలోనికి రావడానికి దేవుడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు కృప అంటే అర్థం ఏంటో నేను వివరిస్తాను. సేవకులు అందరూ కూడా వాక్యం బోధించినప్పుడు కృప గురించి మాట్లాడతారు. మనం పాటలు పాడుకుంటాం కృపల గురించి కూడా. అలాగే ఆడపిల్లల్లో కూడా కృపలు ఉంటారు కదా. ఇక్కడ ఎవరైనా కృపలు ఉన్నారా? కృపలు ఎవరు లేరా? ఓకే, సత్యాలు ఉన్నారా? అంటే కృప లేదు, సత్యం లేదా ఇక్కడ? ఓకే, అబ్బాయిలు సత్యాలు ఎవరైనా ఉన్నారా? ఓకే, సత్య, ఓకే, గుడ్ గుడ్. సరే, ఇప్పుడు కృప అంటే ఏంటంటే, మనం దేనికైతే అనర్హులమో దానిని మనకు దేవుడు ఇవ్వడమే దాన్ని మనం కృప అని అంటాం. అంటే దీనికి ఉదాహరణగా మనం చాలాసార్లు మనం చెప్పుకునే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక అబ్బాయిని చంపేసి పారిపోతూ వెళ్తున్నాడంటే, నేను ఇది ఒక ట్రాక్లో చదివినటువంటి స్టోరీ చెప్తున్నాను. ఒక అబ్బాయిని ఒక వ్యక్తి చంపేశాడు. చంపేసిన తర్వాత మార్కెట్లో ఏదో గొడవైంది, చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చంపేసినటువంటి వ్యక్తిని తరుముకుంటూ వెళ్తూ ఉంటే, అతను పారిపోయి ఒక పెద్ద బిల్డింగ్ ఉన్న కాంపౌండ్లో గేట్ తీసుకుని పరిగెత్తుకుని లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఆయన వచ్చి, బాబు ఏంటి అని అంటే, వీళ్ళందరూ నన్ను చంపడానికి వస్తున్నారండి, నన్ను కాపాడినానంటే, సరే నేను కాపాడుతాను, నువ్వు ఇక్కడే ఉన్నాను. మొత్తం ఊరోళ్ళందరూ వచ్చారు. ఊరోళ్ళందరూ వచ్చిన తర్వాత వీడిని చంపాలి అన్నారు. ఎందుకు అని అంటే, ఒక హత్య చేశాడు. మార్కెట్లో ఒక అబ్బాయిని చంపేశాడంటే, అవునా, అయ్యో ఇంత పని చేశాడా అని చెప్పేసి అయినా నేను మాట ఇచ్చాను, మీరు చంపడానికి నేను ఒప్పుకొని అంటా ఉన్నాడు పెద్ద ఆయన. అయ్యో చంపాల్సిందే, వాడు ఎంత దుర్మార్గుడో మీకు అసలు చెప్పడానికి కూడా కుదరదు అని అంటే, ఎందుకు అని అంటా ఉంటే, ఆ చంపింది ఎవరినో కాదు, సాక్షాత్తు మీకున్న ఏకైక కుమారుణ్ణే చంపేశాడు అనే మాట అన్నప్పుడు, ఇప్పుడు ఆ పెద్ద ఆయనకి ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు ఈ వెనకాలే ఉన్నటువంటి ఆ నేరస్తుడు, ఆ హంతకుడు మీకున్న ఏకైక కొడుకుని చంపేశాడు అనే మాట విన్నప్పుడు, అతని వెనకాల ఉన్న వ్యక్తి భయం తగ్గుతుందా పెరుగుతుందా? రే రావడం పారిపోయి రావడం, ఏ అబ్బాయినైతే చంపేశానో ఆ అబ్బాయి తండ్రి దగ్గరికి వచ్చి పడ్డానా అని గజగజ వణికిపోతున్నాడు. అయితే ఇంకా వెనక్కి తిరిగేటప్పటికి వాడు ఏడుస్తూ గజగజ వణికిపోతూ ఉంటే, ఇతను కూడా ఎంతో దుఃఖంతో వెళ్ళి, నా కొడుకును నువ్వు చంపావు. సో ఇప్పుడు దేనికి పాత్రుడు అతను? మిమ్మల్ని అడుగుతున్నా, దేనికి పాత్రుడు? మరణశిక్షకు పాత్రుడు. అయితే ఇప్పుడు ఆ తండ్రి ఏమంటున్నాడంటే, ఇప్పుడు నువ్వు నా కొడుగ్గా ఉండగలవా అని. మరణశిక్షకు పాత్రుడు, కానీ చంపడానికి బదులు ఆ వ్యక్తి ఏమంటున్నాడు? నా కొడుకు చనిపోవడానికి నువ్వే కారణం, ఇప్పుడు నువ్వు నాకు కుమారుడిగా ఉంటావా అంటున్నాడు. నిజానికి చంపడానికి వచ్చిన ఊరోళ్ళందరూ ఏమంటారు ఇతన్ని? చిప్పు పోయిందా? బుర్ర చెడిపోయిందా? మెంటలా నీకు?
నీ కొడుకుని చంపిన వాడిని కొడుకుగా చేసుకోవాలనుకుంటావా? అంటారా లేదా? కానీ దట్ ఈజ్ వాట్ వీ సీ ఇన్ ద బైబిల్. మనం బైబిల్లో అదే చూస్తున్నాం. యేసు ప్రభు మరణానికి కారణం ఎవరి పాపం? యెహోవా మనందరి దోషాలను ఆయన పైన మోపెను అన్నాడు. యేసుక్రీస్తు మన పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని బైబిల్ చెబుతోంది. కాబట్టి యేసు ప్రభు మరణానికి వెళ్ళడానికి కారణం మన పాపం. అంటే మనము ఆయన మరణానికి కారణమైతే తండ్రి అయిన దేవుడు ఏం చూపిస్తున్నాడు? మనల్ని చంపి నరకానికి పంపించాల్సినటువంటి ఆ తండ్రి ఇప్పుడు నా కుమారుని నమ్మి నువ్వు నాకు కుమారుడు అవుతావా అని అడుగుతున్నాడు, నాకు కుమార్తె అవుతావా అని అడుగుతున్నాడు. దాన్నే మనం ఏమంటాం? గ్రేస్ అని అంటాం. అంటే చంపాల్సినటువంటి వ్యక్తిని చంపకుండా వదిలేస్తే అది దయ చూపించడం, దట్ ఈజ్ మర్సీ. కానీ వదిలేయకుండా మళ్ళీ ఇంకా గొప్ప స్థానంలో పెట్టడం అనేదాన్నే గ్రేస్ అని అంటాం. సో ఇప్పుడు దేవుడు తనలో కృప ఉంది, ఆ కృపను చూపించాలనుకున్నాడు. అయితే ఆ కృపను ఎవరికి చూపించాలి అంటే మంచి వాళ్ళకు కృప చూపించడం సాధ్యమవుతుందా? అంటే మంచి వాళ్ళకు కృప ఎందుకు చూపించాలి? మంచివాడు ఏదైనా తప్పు చేస్తాడా? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడికి కృప చూపించాల్సిన అవసరం వస్తుందా? కృప చూపించాల్సిన అవసరం వస్తుందా? రాదు. ఎందుకనంటే కుమారుడైన యేసు ఏదైనా తప్పు చేస్తాడా? తప్పు చేయడు కదా. శిక్ష అనుభవించడానికి ఏదైనా పాపం చేస్తాడా కుమారుడు? చేయడు కదా. అందువల్ల తండ్రి కుమారుడికి కృప చూపించాల్సిన అవసరమేమీ లేదు. కానీ కృప చూపించాల్సి వస్తే ఎవరికి చూపించాలి అంటే ఎవరైతే శిక్షకు అర్హుడో వాళ్లకు కృప చూపించాలి. కాబట్టి దేవుడు తనలో కృప చూపించాలి అంటే నేను ఎంతో సహించుకునేవాడిని, అయోగ్యులకు కూడా నేను చాలా మంచితనాన్ని నేను చూపించాలి అని దేవుడు అనుకున్నాడు. అలాగే దేవుడు కృప మాత్రమే కాదు, సత్యం కూడా చూపించాలనుకున్నాడు. సత్యం ట్రూత్ అంటే అర్థం ఏంటంటే పాపం చేసిన వాడికి శిక్ష విధించాలి అనేదే సత్యం. ఓకే, సత్యం అంటే అర్థమైందా? తప్పు చేసిన వాడికి ఏం పడాలి? శిక్ష పడాలి. అంటే మీకు లైసెన్స్ లేదు కానీ బండి నడుపుతున్నారు, సో మీకు న్యాయంగా ఏమేయాలి? ఫైన్ వేయాలి. మీకు హెల్మెట్ లేదు, పెట్టుకోరు, సో మిమ్మల్ని ఏం చేయాలి? మీకు ఏం చేయాలి? ఫైన్ వేయాలి. ఓకే, అలా వేయకపోతే ఏమవుతుంది? వేయనోడికి ఫైన్ వేయాలి, అంతేనా? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, ట్రాఫిక్ పోలీసుని అయితే మార్నింగ్ కొద్దిసేపు ఎందుకు కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా బుర్ర బద్దలైపోయిన వాళ్ళు కనపడ్డారనుకోండి కోపం వస్తుంది, బాధ వస్తుంది. బైక్ని ఇష్టానుసారంగా నడిపి పడిపోతూ ఉంటారు కదా, వాళ్ళు పడిపోవడమే కాదు వెనకాల ఉన్న వాళ్ళని పడేస్తూ ముందెళ్ళే వాళ్ళని వెనకాల ఉన్న వాళ్ళు కూడా డాష్ ఇచ్చి వాళ్ళు కూడా చచ్చిపోవడానికి కారణమయ్యే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా కోపం వస్తుంది. సో అలా తప్పు చేసిన వాడికి శిక్ష విధించడం అనేది ఏంటి? సత్యం కదా. ఒప్పుకుంటారా లేదా? కాబట్టి దేవుడు తనలోని సత్యాన్ని కూడా చూపించాలనుకున్నాడు. సత్యం చూపించడానికి కూడా దేవుడికి ఎవరు అవసరం అని అంటే ఖచ్చితంగా ఒక తప్పు చేసిన వాడే అవసరం. కాబట్టి ఇప్పుడు తనలోని కృప చూపించడానికైనా తనలోని సత్యాన్ని చూపించడానికైనా సరే మంచి వాళ్ళకి ఆ రెండు చూపించడానికి సాధ్యం అవ్వదు. అందువల్ల పాపులకు మాత్రమే తనలోని కృపను కానీ తనలోని సత్యాన్ని కానీ చూపించడానికి సాధ్యమవుతుంది. అందుకని దేవుడు ఏం చేశాడు? తనలోని కృపను ఆ సత్యాన్ని చూపించడం కోసమే ఈ లోకంలోనికి పాపం అనేది ప్రవేశించడానికి దేవుడు ప్లాన్ చేశాడు. ఓకే, అర్థమైందా విషయం? సరే, అసలు ఎందుకు కృప చూపించాలి? ఎందుకు సత్యాన్ని చూపించాలి? ఎందుకు చూపించాలంటే ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీలో ఎవరైనా బాగా వంట చేస్తారా? బాగా వంట చేస్తారా? ఓకే, మీరు బాగా వండారు అంటే మంచి స్వీట్ ఏదో తయారు చేశారు.
మీరు ఏం కోరుకుంటారు? మీ ఇంట్లో వాళ్ళు తినాలనుకుంటారా, లేకపోతే ఏమి తినకపోయి అలా పడేసినా కూడా పర్లేదు అనుకుంటారా? వంట బాగా చేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే తమ వండిన దానిని మిగిలిన వాళ్ళు తిని చాలా బాగుంది అని మీతో చెప్పాలి అనుకుంటారు, అవునా? సరే, మీలో ఎవరైనా చక్కగా పాడగలరు అని అనుకోండి, మీరు ఏమనుకుంటారు? పాడాలనుకుంటారా, లేకపోతే అలా కూర్చుని మౌనంగా ఉండాలనుకుంటారా? పాడాలనుకుంటారు. సరే, మీరు పాడాలనుకున్నప్పుడు జనాలు ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకుంటారా, లేకపోతే బాగుంటుంది అనుకుంటారా? ఎవరు లేనప్పుడు కూడా పాడాలనుకుంటారా? లేదు కదా. జనాలు మీ పాటను వినాలి అనుకుంటారు. విన్న తర్వాత ఇంకా ఏం కోరుకుంటారు మీరు? వాళ్ళు ఆ పాటని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? మీ దగ్గరికి వచ్చి నువ్వు పాట బాగా పాడావు అని అప్రిషియేట్ చేయాలి అని కోరుకుంటారు. అందులో తప్పేం లేదు. ఓకే, అనుకుంటారా అనుకోరా? అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మనలో ఏదైనా మంచి క్వాలిటీ ఉంటే, ఆ మంచి టాలెంట్ ఏదైనా ఉంటే, ఆ మంచి టాలెంట్ని అందరి ముందు ప్రదర్శించాలి అనుకుంటాం. అలా ప్రదర్శించిన తర్వాత వాళ్ళు వచ్చి మనల్ని అప్రిషియేట్ చేయాలి అని కూడా అనుకుంటాం. అలా అప్రిషియేట్ చేస్తే ఏమొస్తుందండి? మీరు బాగా వంట చేశారు, ఓకే, మీరు వండిన ఆ భోజనాన్ని మాలాంటి వాళ్ళు తిని భలే వండారండి అన్నారు. సో ఏం జరుగుతుంది? మీకు 10 కేజీలు బరువు పెరుగుతారా, తగ్గుతారా? లేకపోతే మీకు ఏమైనా 10 కోట్ల రూపాయలు వెంటనే మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయా? ఏం జరుగుద్ది? సంతోషం, ఆనందం వస్తుంది కదా. అలాగే మీరు బాగా పాడారు, లేదా మీరు మంచిగా ఒక ఆర్టిస్టు, మీరు మంచిగా పెయింట్ చేశారు, జనం వచ్చి మీరు పెయింట్ చేసిన పిక్చర్ని చూసి మీరు పాడిన పాటను విని భలే పాడారు, లేకపోతే చాలా బాగా మీరు బొమ్మ గీశారు అని అన్నప్పుడు మీకు సంతోషం కలుగుతుంది, అవునా? సో ఇప్పుడు దేవుడు ఎందుకు తన కృపను చూపించాలనుకున్నాడు, ఎందుకు తన సత్యాన్ని చూపించాలి అనుకున్నాడంటే, మనం ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా, అయోగ్యుడినైన నాకు, అంటే శిక్ష పడాల్సిన నాకు శిక్ష వేయకుండా నన్ను కనికరించి నీ కుమారుడిగా, నీ కుమార్తెగా చేసుకున్నావా, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా అని అన్నావు అనుకోండి. అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే మీకేమొస్తుంది? సంతోషం వస్తుంది కదా. దేవుణ్ణి కూడా ఆయన కృపను బట్టి ఆయనను పొగిడితే ఆయనకు సంతోషం వస్తుంది. దాన్నే బైబిల్ భాషలో ఏమంటారంటే దేవునికి మహిమ వస్తుంది అంటారు. సో దేవునికి మహిమ రావడం అంటే ఒక అర్థం, చాలా అర్థాలు ఉన్నాయి దానికి. ఓకే, దేవునికి మహిమ రావడం అంటే అర్థం ఏంటంటే దేవునికి సంతోషం రావడం. ఓకే, అలాగే దేవుడు సత్యవంతుడు, సత్యస్వరూపి. ఆ సత్యస్వరూపి కాబట్టే ఆయనను ధిక్కరించే వాళ్ళందరికీ కూడా ఆయన నరకానికి పంపించి అక్కడ యుగ యుగాలు అగ్నిగుండంలో వాళ్ళు యాతను అనుభవించేలాగా చేస్తాడని బైబిల్ చెప్తుంది కదా. ఓకే, ఇప్పుడు అలా వాళ్ళను నరకంలో యుగ యుగాలు శిక్షించినందుకు పరలోకంలో ఉన్న మనం ఏమంటామంటే, దేవా నువ్వు ఎంతో సత్యవంతుడు, ఎందుకంటే వాళ్ళు చేసిన పాపానికి తగిన శిక్షను నువ్వు వాళ్ళకి విధించావు, నువ్వు ఇంత సత్యవంతునిగా ఉన్నావో నీకు వందనాలు అని చెప్పినప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? దేవునికి సంతోషం కలుగుతుంది. దాన్నే బైబిల్ భాషలో ఏమనుకుంటున్నాం మనం? మహిమ కలుగుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మీకు ఒక పిక్చర్ వచ్చిందా? పాపాన్ని దేవుడు అడ్డుకోగలడా? ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పండి. అబ్బాయి అంత గట్టిగా అసలు రావట్లేదు. అడ్డుకోగలడు, కానీ అడ్డుకున్నాడా? నో. ఇప్పుడు దేవుడు ఎందుకు పాపాన్ని ఈ లోకంలోనికి రానిచ్చాడు? తన కృపను, తన సత్యాన్ని చూపించడం కోసం. అలా తన కృపను, సత్యాన్ని చూపిస్తే ఏం జరుగుతుంది? మనుషులందరం ఏం చేస్తాం? ఆయన కృపను బట్టి, ఆయన సత్యాన్ని బట్టి మనం ఆయనను పొగుడుతాం. అలా పొగిడినప్పుడు ఏం జరుగుతుంది? ఆయనకు సంతోషం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు ఎందుకు చేశాడు తెలుసా? అంతా ఎందుకు చేశాడు తెలుసా? కేవలం చెప్పండి, పూర్తి చేయండి బ్లాంక్ని. దేనికోసం చేశాడు? తన కృప సత్యాలను ప్రదర్శించడం కోసం. అల్టిమేట్గా కారణం ఏంటి? ఆ కృప సత్యం ఎందుకోసం? తనకు
సంతోషం కలగడం కోసమే. అంటే దాన్నే బైబిల్ భాషలో ఏమంటున్నాం మనం? ఆయనకు మహిమ తీసుకురావాలి అనే ఉద్దేశం, మహిమను పొందాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ఈ లోకమంతటిని కూడా చేశాడు. ఓకే, అంటే ఇప్పుడు దేవుడు నిన్ను కూడా ఎందుకు చేశాడు? నిన్ను కూడా ఎందుకు చేశాడు? తనకు సంతోషం కలగాలి అనే ఉద్దేశంతోనే నిన్ను కూడా చేశాడు. అందువల్ల ఒకవేళ మీ పేరెంట్స్ కనుక మీ దగ్గరికి వచ్చి, నేనున్నది నీకోసమే, నేను నీకోసమే బ్రతుకుతున్నాను అని అంటారు. ఓకే, అలాగే కొద్దిమంది అంటే సినిమాలు ఇవన్నీ ఫ్యాషన్ ఎక్కువైపోయింది కదా, పాటలు, సినిమా పాటలు కూడా, నేను పుట్టిందే నీకోసం, నువ్వు పుట్టిందే నా కోసం వింటున్నారా పాటలు? వెనకంటే దయచేసి ఒకవేళ ఎప్పుడైనా చెవిని పడ్డాను అనుకోండి, నవ్వి వదిలేయండి. ఎందుకంటే ఇదంతా కూడా మనల్ని దేవుడి నుంచి పక్కదారి పట్టించేది, శాశ్వతమైన సంతోషం నుంచి పక్కదారి పట్టించేవి ఇవన్నీ కూడా. నేను పుట్టింది నీ కోసం, నువ్వు పుట్టింది నా కోసం, ఇది నిజం కాదు. కానీ మనం పుట్టింది బైబిల్ ప్రకారం ఎవరి కోసం? ఎవరి సంతోషం కోసం? దేవుని యొక్క సంతోషం కోసం. అయితే ఇప్పుడు వెంటనే ఇంకో ప్రశ్న వస్తుంది, దేవుడి సంతోషం కోసమే దేవుడు మనల్ని చేసుకున్నాడా? దేవుడు ఎంత స్వార్థపరుడండి అనగలమా? ఏదైనా కూడా నా సంతోషం కోసమే నేను మా ఇంట్లో ఉంటున్నాను అనుకోండి. ఉదాహరణకి నేను ఉదయం లేవగానే అన్నీ నాకు నచ్చినట్టే ఉండాలి అని నేను అనుకున్నాను అనుకోండి. అలా జరగకపోతే వెంటనే కోపం. అంటే మా అబ్బాయి, మా అమ్మాయి, నా భార్య, మా అత్తమ్మ, వీళ్ళందరూ నా సంతోషం కోసమే నేను పని చేయాలి అనుకున్నాను అనుకోండి. అంటే కొద్దిగానే అన్నం ఉంది, ఓకే, ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది కాబట్టి నేను తినాల్సింది అది అని అన్నాను అనుకోండి, నేనే తినేసాను అనుకోండి. లేకపోతే ఒకటే చాక్లెట్ ఉంది, ఓకే, ఇప్పుడు చాక్లెట్ అంటే నాకు ఇష్టం కాబట్టి మొత్తం అంతా నేనే తినాలి. లేకపోతే ఇప్పుడు నేను అలసిపోయాను, నేను మాత్రమే విశ్రాంతి తీసుకోవాలి, మిగిలినందరూ పని చేయాలి, ఎలా అంటున్నాను అనుకోండి. అప్పుడు నన్ను ఏమంటారు? చాలా స్వార్థపరుడు అంటారు. ఓకే, కానీ ఇప్పుడు దేవుడిని ఎవరైనా స్వార్థపరుడు అని అనగలరు. ఎందుకంటే దేవుడు అన్నీ కూడా తన సంతోషం కోసమే చేస్తున్నాడు కదా. మరి అలాంటప్పుడు దేవుడు కూడా స్వార్థపరుడేనా? అంటే దేవుడు స్వార్థపరుడు అని ఎవరైనా అనాలనంటే దాన్ని బైబిల్లో రుజువు చూపించాలి. దేవుడు స్వార్థపరుడు కాదు అనడానికి నేను రుజువు చూపిస్తా. దేవుడు స్వార్థపరుడు కాదు అనడానికి రుజువు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు. అంటే ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఈ లోకానికి వచ్చి మనలాగే జీవించి మన పాపాలకు శిక్షగా మేకులు కొట్టించుకున్నాడు. నువ్వు దెయ్యం పట్టిన వాడివిరా అన్నారు ఆయన్ని, నువ్వు వ్యభిచారానికి పుట్టినవాడివిరా అన్నారు, నీకు బుర్ర చెడిపోయిందిరా, మతి భ్రమించిందిరా అన్నారు ఆయన్ని. అలాంటి మాటలు పడ్డాడు ఆయన. శిలువ మీద వేలాడుతూ, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అన్నాడు. ఆయన స్వార్థపరుడు? చెప్పండి, ఆయన స్వార్థపరుడు? చెప్పరేంటండి? నో. స్వార్థపరుడైతే ఏం చేస్తాడు? నా కోసం నువ్వు చావు అంటాడు. అంతేనా స్వార్థపరుడు చేసేది? మీకోసం నేను చస్తానన్నాడు, స్వార్థపరుడు ఎలా అవుతాడు? అవడు. అందుకని చూడండి, నేను చేస్తే అంటే ఇంట్లో ఉన్నదంతా నేనే తినేయాలి అనుకుంటే నేను స్వార్థపరుడిని అవుతా. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాకు నచ్చినట్టుగానే ప్రవర్తించాలి అని అంటే నేను స్వార్థపరుడిని అవుతా. కానీ దేవుడు స్వార్థపరుడు కాడు. ఎందుకంటే ప్రాణం పెట్టినవాడు స్వార్థపరుడు కాడు. తర్వాత రెండోది ఏంటంటే ఆయన తన సంతోషం కోసం మనల్ని చేశాడు. అంటే ఇప్పుడు మనకేమీ సంతోషం కలగదా ఆయన్ని నమ్మితే, ఆయన అనుసరిస్తే? చెప్పండి, మనకేమీ ఆశీర్వాదాలు రావా? అంటే మనం ఏడుస్తూ ఉన్నా కూడా ఆయనకి, మనం ఏడుస్తూ ఉంటే ఆయనకి సంతోషమా? అలా ఏమి కాదు. మనం సంతోషంగా ఉండాలని, మన సంతోషం ద్వారా ఆయనను పొగడాలని, తద్వారా ఆయన సంతోషపడాలని కోరుతున్నాడు. కాబట్టి చూడండి, దేవుడు నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన భలే సంతోషంగా ఉండాలనేది ఆయన ప్లాన్ కాదు. నువ్వు అంతిమ అంటే ఫుల్లెస్ట్ జాయ్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనేదే దేవునికి ఇష్టం. నువ్వు అలా పూర్తిగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందితే, ఆ ఆనందం ద్వారా ఆయనను నువ్వు ఆరాధిస్తే తద్వారా ఆయన సంతోషపడాలి అనుకుంటున్నాడు.
కాబట్టి గాడ్ ఈజ్ నాట్ సెల్ఫిష్. దేవుడు స్వార్థపరుడు కాదు. దేవుడు తన సంతోషం కోసమే చేసుకున్నాడో ఆయన సంతోషం పొందడానికి అన్ని విధాలుగా కూడా ఆయన అర్హుడు. ఓకే, ఇప్పుడు ముగింపు ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను, ఖచ్చితంగా 5 నిమిషాలు. ఓకే, దేవుడు నిన్ను ఎందుకు చేశాడు, నన్ను ఎందుకు చేశాడు చెప్పండి? తన సంతోషం కోసం చేశాడు. సో ఇప్పుడు నీకు అత్యంత విస్తారమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఎప్పుడు కలుగుతుంది? నువ్వు నీ సంతోషం కోసం కాకుండా నిన్ను సృష్టించిన వాని సంతోషం కోసం నువ్వు జీవించినప్పుడు దేవునికి అత్యంత గొప్ప మహిమ కలుగుతుంది, నీకు అత్యంత శ్రేష్టమైన శాశ్వతమైన సంతోషం కలుగుతుంది. ఓకే, కాబట్టి దేవుడు ఎందులో సంతోషిస్తాడో నువ్వు కూడా అందులో సంతోషిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. కానీ ఆయన దేంట్లో సంతోషిస్తాడో నీకు అందులో సంతోషం లేదు, నీకు సంతోషాన్ని ఇచ్చే వేరుగా ఉన్నాయనుకోండి, అప్పుడు నీకు సంతోషం పూర్తిగా రాదు, ఆయన కూడా పూర్తిగా మహిమ పొందడు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మన సంతోషం దేవుని సంతోషంతో మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఉదాహరణకి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఎవరైతే తన వాక్యాన్ని వింటాడో వాడు ధన్యుడు అన్నాడు. ఎవరైతే తన వాక్యాన్ని చదివి ధ్యానిస్తాడో వాడు ధన్యుడు అని అన్నాడు. ఎవరైతే తన వాక్యాన్ని విని వణుకుచూ ఉంటాడో వాడు ధన్యుడు, వాడినే నేను దృష్టిస్తున్నాను అన్నాడు. అంటే దేవునికి ఉన్న సంతోషాల్లో ఒక సంతోషం ఏంటి తెలుసా? ఆయన వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ఉంటే మనుషులు ఆయనకి మహిమ, సంతోషం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆయనకి సంతోషం ఆయన వాక్యాన్ని మనం చదివితే ధ్యానిస్తే ఆయనకి సంతోషం. అయితే నీకుందా ఆ సంతోషం? నీ సంతోషం అదేనా? దేవునికి ఇంకా సంతోషం ఏంటో తెలుసా? దేవుడు ఈ లోకంలో అత్యంత ఎక్కువగా ప్రేమించేది ఎవరని చెప్పండి? దేవుడు అత్యంత ఎక్కువగా ప్రేమించేది ఎవరిని? మనల్నేనా? నో. దేవుడు అత్యంత ఎక్కువగా ప్రేమించేది తన కుమారుడైన యేసుక్రీస్తును. ఓకే, ఆయన బాప్తిస్మం తీసుకున్న సమయంలో తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అన్నాడు. రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని అన్నాడు. సో దేవుడు అత్యంత ఎక్కువగా ప్రేమించేది, మొట్టమొదటి స్థానంలో ఉండేది తన కుమారుడైన యేసుక్రీస్తును. కాబట్టి ఇప్పుడు ఆయన సంతోషపడాలంటే నువ్వు నేను కూడా ఏం చేయాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం అత్యంత గొప్పవానిగా ఎంచి మనం ఆయనను అతి శ్రేష్టమైన రీతిలో ప్రేమించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? తండ్రి సంతోషిస్తాడు, నీకు కూడా సంతోషం కలుగుతుంది. అర్థమైనా మాటలు? సో అలా కాకుండా దేవుడికి ఏదైతే సంతోషం కాదో నువ్వు అందులో సంతోషపడుతున్నావు. ఇప్పుడు మీ సంతోషాలు ఏంటి చెప్పనా? మీకు యూట్యూబ్ చూడటం అంటే సంతోషం. యూట్యూబ్లో కొన్ని దేవుడికి సంబంధించి చూస్తారా? అవి కాదు, వేరే ఏవో చూస్తారు, అది మీకు సంతోషం. లేకపోతే మీకు ఆటలు అంటే సంతోషం, అది దేవుడికి సంతోషమేనా? మీకు ఫ్రెండ్స్తో షికార్కి వెళ్ళడం, బైక్ వేసుకుని రైమని దాన్ని రేస్ చేసుకుంటూ వెళ్ళడం, లేకపోతే చాలా విలువైన చాలా అందంగా కనబడే రంగులు పూసుకోవడం, రంగురంగులు బట్టలు వేసుకోవడం మీకు ఇష్టం, అవి దేవుడికి సంతోషమేనా? ఇప్పుడు మీరు చేసే పనుల్ని ఈ విధంగా మీరు పరీక్షించుకోండి, ఇది దేవుడికి సంతోషమేనా అని. దేవుడు ఎందులో సంతోషిస్తున్నాడో మీరు కూడా అందులోనే సంతోషిస్తే అది మీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది. ఆయనకు ఎంత మహిమైతే ఆయనకు ఎంత మహిమకైతే ఆయన అర్హుడో అంత మహిమ ఆయన పొందుతాడు. అందువల్ల మీరు సంతోషపడాలనే దేవుడు కోరుతున్నాడు. మీరు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని దేవుడు కోరట్లా. కానీ మీరు
అల్పమైన విషయాల్లో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటే అది ఆయనకి బాధ కలుగుతుంది. ఓకే, సో దేవుడు సంపూర్ణంగా కృపా సత్యాలు కలిగినవాడు. ఆ కృపా సత్యాలు తను చూపించడం ద్వారా తను సంతోషపడాలి అని అనుకున్నాడు. ఆ కృపను సత్యాన్ని దేవుడు మనకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దేవా మేము శిక్షకు పాత్రులం, కానీ నువ్వు మమ్మల్ని శిక్షించడానికి బదులు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? అయితే మీ దగ్గరకు వస్తాము అని అంటే ఆయన చాలా సంతోషిస్తాడు. ఆ శాశ్వతమైన సంతోషాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సంతోషాన్నే మన సంతోషంగా చేసుకుందామా? చెప్పండి ఈ మాట, ఎస్ ఆర్ నో? దేవుని సంతోషాన్ని మన సంతోషంగా చేసుకుందామా? తద్వారా శాశ్వతమైన నిలిచి ఉండే సంతోషాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు కాదు. హీ ఈజ్ ఏ హ్యాపీ గాడ్ అండ్ హీ వాంట్స్ యూ టు బీ హ్యాపీ. ఆయన సంతోషంగా ఉండే దేవుడు, నిన్ను కూడా సంతోషంగా ఉండాలనే ఆయన కోరుతున్నాడు. అయితే ఆయనలో సంతోషాన్ని కాకుండా ఆయనకు బయట నువ్వు సంతోషాన్ని కోరుకుంటే ఆ సంతోషం నీ దగ్గర కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఫోన్ కొనుక్కున్నావు అని సంతోషపడ్డావు, చేతుల నుంచి జారిపడి అది బద్దలైపోగానే ఏమవుతుంది? ఆ సంతోషం పోతుంది. అలా ఉంటాయి మనలో మనం దేవునికి దూరంగా వెతుకునే సంతోషాలు. కాబట్టి ఆయనలో నిలిచి మనం శాశ్వతమైన సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకుందాం. దేవుణ్ణి ఆ విధంగా మనం మహింపరుద్దాం. ప్రార్థన చేస్తాను, తల్ల వంచండి. అందరూ తల్ల వంచండి. నేను చెప్పిన మాటల్ని మీరు ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని మీ తల్లిదండ్రుల కోసమో కేవలం మీరు సంతోషంగా ఉండాలనే అనే ఉద్దేశంతో కాదు, తన మహిమ కోసం ఆయన చేసుకున్నాడు. తన కృపను సత్యాన్ని చూపించాలి, తద్వారా ఆయన మహిమ పొందాలనే మిమ్మల్ని చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరేమనుకోవాలంటే, దేవా నీ సంతోషం కోసమే నన్ను చేసుకుంటే నేను నీ సంతోషం కోసం బ్రతకట్లేదు, నా సంతోషం కోసమే నేను బ్రతుకుతున్నాను, నన్ను క్షమించు. ఇక నుంచి నీ సంతోషం కోసం నేను నీ మహిమ కోసం నేను జీవించాలనుకుంటున్నాను అని మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఇక్కడ ఈ సమయాన్ని మీరు అటు ఇటు చూడడానికి, ఏదేదో ఆలోచించడానికి, ఎప్పుడు వదిలేస్తాడు రా బాబా అనడానికి కాదు. ఒక్క నిమిషం సమయం తీసుకోండి. దేవా నీ సంతోషం కోసం నువ్వు నన్ను చేస్తే నేను నీ సంతోషం కోసం జీవిస్తాను అని నిర్ణయం తీసుకోండి మీరు. అప్పుడు బైబిల్ తెరిచి ఆయన్ని సంతోషపెట్టే ఏ విషయాలు ఉన్నాయి ఒక్కసారి మీరు పరిశీలిస్తూ వెళ్ళండి. ఆయనకి సంతోషం ఏంటో, ఆయనకి చిరాకు పుట్టించేదేంటో ఆయన తన వాక్యంలో మీకు చూపిస్తాడు. తద్వారా ఆయనకి చిరాకు పుట్టేదాన్ని వదిలేసి ఆయనకి సంతోషాన్ని పుట్టేదాన్ని మీరు చేస్తుంటే మీరు తప్పక శాశ్వతమైన సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకుని ఆయన్ని మహింపరుస్తారు. మీరు అనేక మందికి ఆ సంతోషాన్ని పంచుతారు. ప్రార్థన చేస్తాను. మహాప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, సత్యస్వరూపి అయిన దేవా, మీరు సార్వభౌముడైన దేవుడు, మీ మహిమ నిమిత్తమే సమస్తాన్ని చేసుకున్నారు. చివరికి మమ్మల్ని కూడా మీ చిత్తానుసారంగా చేసిన నిర్ణయం ప్రకారమే సమస్తాన్ని జరిగిస్తున్నారు. అది సమృద్ధిగా పంట పండినా, బీభత్సమైన కరువు వచ్చినా, తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా, ఒక మనిషి జన్మించినా మరణించినా అన్నీ మీ నిర్ణయం ప్రకారమే జరుగుతున్నాయి. పాపం కూడా మీ అనుమతి లేకుండా, మీ ప్లాన్ లేకుండా ఈ లోకంలోనికి రాలేదు. అలా వచ్చిందనంటే ఆ పాపం రావడం ద్వారా మీ కృప ఏంటో మాకు అర్థమైంది, మీ సత్యం ఏంటో మాకు అర్థమైంది. మీ మహిమ కోసమే మమ్మల్ని చేసుకున్నారు అంటున్నారు. కాబట్టి మీ సంతోషం కోసమే జీవించడానికి, ఈ యవ్వన బిడ్డలు జీవించడానికి ఈ బిడ్డలకు మీరు సహాయం చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. శిలువలో మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మొత్తి మీ కృప ఏంటో, మీ సత్యం ఏంటో మాకు చూపించారు. ప్రభా, మీ కుమారుని యందు ఆనందించే వాళ్ళని మీరు ఆశీర్వదిస్తారు. అందువల్ల ఇక్కడున్న మేమందరం కూడా మీ కుమారుల్లో ఆనందించడానికి సహాయం చేయండి. ప్రభువునందు ఆనందించండి అని పౌలు గారు చెప్పినట్లు
మేమందరం కూడా మీ కుమారులో ఆనందించడానికి సహాయం చేయండి. తద్వారా మీరు మహిమ పొందండి. ఈ బిడ్డలందరినీ, మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. దేవా, మా సంతోషం కోసమే, కొద్ది కాలం నిలిచి ఉండే సంతోషం కోసమే మేము బ్రతుకుతున్నాం. కానీ శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చే నీ మహిమను మేము వెతకట్లేదు. ప్రవ్వా, నీ మహిమను వెతకడానికి మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ యవ్వన బిడ్డలకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ, అల్పకాలం ఉండేటటువంటి పాప భోగాల్లో ఆనందించకుండా బిడ్డలను అందులో నుంచి మీరు విడిపించి శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన నిలిచి ఉండే ఆనందాన్ని వాళ్ళు మీ దగ్గర పొందుకోవడానికి మీరే వారికి కృప అనుగ్రహించవలసింది, వారి హృదయంలో రక్షణ కార్యం జరిగించవలసిందిగా, రక్షణ పొందిన వాళ్ళు ఈ లోకపు ఆలోచనలు, పద్ధతులను, మార్గాలను విడిచిపెట్టి సంపూర్ణంగా మీ మార్గంలో జీవించడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ, మమ్మల్ని అందరినీ మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యోని సహవాసము నిత్యము మనందరికీ తోడైండును గాక. ఆమేన్.